అవసరం అనుకున్న ప్రతి సందర్భంలో ప్రజా సమీకరణ ద్వారానే సభల ద్వారానే తెలంగాణ ఎక్కడ ఉందో చూయించినాం. పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు చాలా ప్రగల్భాలు పలికిండు. ఇది మగల పుట్టింది పువ్వుల ఉంటుంది, ఈ పార్టీ ఆడి ఉంటుంది అని. అప్పటిదానిక స్థానిక సంస్థలు పెట్టను అని చెప్పి కుట్ర చేసి వాయిదా చేసుకున్న చంద్రబాబు కేసీఆర్ బయటకు వచ్చి గులాబీ జెండా ఎగిరేయంగానే దీన్ని పురిట్లోనే నలిపేయాలి అని చెప్పి స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే వీళ్ళు ఎట్లా గెలవరు, పోటీ చేయడానికి కేసీఆర్కి అభ్యర్థులు దొరకరు, ఇక లేదు అయిపోయింది అనిపిస్తా అని చెప్పి ఒక కుట్రతోని స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి. అది పెట్టేది హైదరాబాద్ పెట్టండి. ముందు నెల కూడా గడవలే మనం పార్టీ పెట్టి. హైదరాబాద్లో సహజంగానే అప్పటికి ఇంకా తెలంగాణ వాదం అంటుకోలేదు. తెలంగాణ వాదం మొదలైంది ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో. తెలంగాణ వ్యవసాయం నాశనం అవుతుంది సమైక్య ఆంధ్రప్రదేశ్ వల్ల. కృష్ణా గోదావరి జలాల్లో మన నీళ్లు మనకి ఇస్తలేరు, మన పేరు మీద పైసలు తీసుకొచ్చి మొత్తం కట్టిన ప్రాజెక్టుతో ఆంధ్రకి ఇస్తున్నారు, మనకు రావాల్సిన కరెంటు కూడా మనకి ఇవ్వకుండా అటే తీసుకుపోతున్నారు, మనకు ఎండబెడుతున్నారు, వ్యవసాయం నాశనం అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు కూడా లేకుండా పోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. పనులు దొరకక ప్రజలు ఊర్ల నుంచి వలసలు పోయే పరిస్థితి సృష్టించిండ్రు. కాబట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతం అంతా తిరుగుబాటుకు సిద్ధమైంది. ఇంకా అప్పటికి హైదరాబాద్కి ఇంకా కొద్దిగా చేరుకోలేదు. అక్కడ పెట్టి ఎన్నికలు పెట్టి అగో చూడు ఏం లేదు ఇక్కడ కేసీఆర్ పెట్టినా తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ అడుగుతలేరు ప్రజలు అని చెప్పి ఒక మోసపూరితమైన ప్రయత్నం చేసింది. కానీ ఆగలే కేసీఆర్. ఒకటే ఒక్క సభ, మొదటి వార్షికోత్సవం సభ నల్లగొండలో పెడితే లక్షలాది ప్రజలు వచ్చి చంద్రబాబు చెంప మీద కొట్టి ఇక్కడ ఉంది చూడు బిడ్డ తెలంగాణ, మీ కృష్ణ పక్కనే ఉంది తెలంగాణ ఉద్యమం అంటే ఏందో అని చెప్పి చూపించింది నల్గొండ జిల్లా ఉద్యమం.